హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం ఎక్కడున్నామంటే ఊటీలో ఉన్న ముడుమలై ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూద్దాం అసలు యానిమల్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇదిగో చూడండి, అసలు ఫస్టే పికాక్ అసలు అలా డాన్స్ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసరికి అడవి దున్నలండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూడండి, సగం అంతా కింద కాళ్ళంతా వైట్, పైనంత బ్లాక్. అసలు ఈ పికాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఫారెస్ట్లో. అవి అసలు డాన్స్లు వేస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. యాక్చువల్గానండి ఇండియాలో మ్యాక్సిమం ఫారెస్ట్లో ఏంటంటే యానిమల్స్ కనిపించవు, ఉంటాయి కానీ కనిపించవండి. నేనైతే ఉత్తరాఖండ్ కూడా వెళ్ళాను అనమాట. ఈ ఫారెస్ట్ సఫారీ అయితే చేసా కానీ మాకైతే అసలు ఏమీ కనిపించలేదు ఉత్తరాఖండ్లో. ఇక్కడ కూడా అలాగే అనుకున్నాం కానండి, ఇక్కడైతే చాలా కనిపించినాయి అనమాట. చాలా అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఫారెస్ట్ వచ్చినప్పుడు ఏమైనా యానిమల్స్ కనిపిస్తే, ఫారెస్ట్ యానిమల్స్ స్పెషల్లీ ఫారెస్ట్ యానిమల్స్ కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ అనమాట 1940లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 2007 వచ్చేసరికి 110 టైగర్స్ని ఈ ఫారెస్ట్లో ఉంచారనమాట. టైగర్స్ అనేవి కనపడతాయో లేదో తెలియదు. యాక్చువల్గా యానిమల్స్ అండి ఒక పర్టికులర్ టైంలో కనిపిస్తాయి. మార్నింగ్ అన్న వెళ్ళాలి మనం, లేకపోతే ఈవినింగ్ అన్న వెళ్ళాలి. మేమైతే ఇది సఫారీ వాళ్ళ వ్యాన్ ఉంటుంది అనమాట, అంటే 6 మెంబర్స్ వ్యాన్ అది. అయితే ఇది వచ్చేసరికి 6000 అలా తీసుకున్నారనమాట 6 మెంబర్స్కి. ఇదిగో చూడండి, ఇవన్నీ మంకీస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే టైమింగ్స్ మార్నింగ్ తీసుకెళ్తారు, లేకపోతే 3 తర్వాత 2 తర్వాత తీసుకువెళ్తారు. మేమైతే ఈవినింగ్ ప్లాన్ చేసాం అనమాట 2 తర్వాత. ఇప్పుడు అందుకని యానిమల్స్ చక్కగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్య టైం ఏమవుతుందంటే వేడిగా ఉంటుంది కాబట్టి యానిమల్స్ వెళ్ళిపోతాయి. అదిగాక ఈ మన వెహికల్ సౌండ్స్ కూడా ఇవి ఉండవు అనమాట. ఈరోజు చూద్దాం అసలు టైగర్స్ కనిపిస్తాయా లేవా అనేది, ఇంకా ఏమేమి కనిపిస్తాయి. ఇప్పుడైతే మంకీస్, ఇంకా 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే కనిపించినాయి. ముందు చూద్దాం పదండి ఇంకేమేమి యానిమల్స్ కనిపిస్తాయో. యాక్చువల్గానండి ఫారెస్ట్లోకి వస్తే యానిమల్స్ కనిపించినా కనిపించకపోయినా ఫారెస్ట్ సఫారీ మాత్రం చాలా ఎంజాయబుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదో ఒక యానిమల్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ గ్రీనరీ ఒకటి, ఇక్కడ వెదర్ ఒకటి. ఏంటంటే మేము ఈవినింగ్ 2 తర్వాత మేము వచ్చాం కాబట్టి వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మీరు అంటే ఈ టైం ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ రెయినీ సీజన్స్లో మాత్రం రాకండి. రెయినీ సీజన్స్ అయితే ప్రాబ్లం అనమాట ఈ సఫారీ చేయాలంటే. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఈ జింకలు ఉన్నాయి చూసారా, రకరకాలు ఉన్నాయి, లేళ్ళు అవన్నీ. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అవి పరిగెత్తుంటే చాలా చాలా ఉన్నాయి. జింకలు అయితే అసలు రోడ్ల మీదే నడుస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వీటిని చూస్తుంటే. నిజంగా ఫారెస్ట్ అనేదండి ఈ జంతువుల సామ్రాజ్యం అండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అదేదో సినిమాలో చూసినట్టుగా అసలు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు వెళ్ళే వ్యాన్లన్నీ కూడా ఆపి మరీ చూస్తున్నారు. ఇలా చాలా అందంగా అనిపించింది. మన జూలో చూసేటప్పుడు అండి అంత హ్యాపీనెస్ రాదు. ఇది ఏంటంటే మామూలుగా ఓపెన్గా అవి తిరిగేటప్పుడు వాటికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి అలా ఫ్రీగా తిరుగుతుంటే. ఇదిగో చూడండి, ఇది వచ్చేసరికి మనం వీటి నుంచి చూద్దాము లోపలికి వెళ్ళి ఇంకా ఇంకేమైనా కనిపిస్తాయి అని చెప్పి. ఎందుకంటే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. అసలు ఎక్కువగానండి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇగో డీర్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇట్లా అంటే గుంపులుగా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎగురుతుంటే అసలు అద్భుతంగా అనిపిస్తుంది.
ఇదిగో చూడండి మంకీలు, నిజంగా మంకీ చేష్టలు చేస్తున్నాయండి. ఎలా ఆడుకుంటున్నాయి చూడండి, కొట్టుకోవటం ఆడుకోవటం. మంకీలు అయితే అసలు ఆ చెట్ల మీద యాలాడుతా అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే, అవి జింకల మీద కూడా ఎక్కుతున్నాయి. ఆ లేళ్ళు నడుస్తుంటే వాటి మీదకి ఎక్కుతున్నాయి అనమాట. ఎక్కువగా నాకు ఇక్కడ కనిపించిన పికాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి అసలు. ఇది యాక్చువల్గా ఇదేంటంటే హైవే కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ అంటే వెళ్ళనీరంట, వీటి టైమింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది ఫారెస్ట్ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ వీటితోనంట కొంచెం భయం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్గా ఉంటాయి అనమాట, అటాక్ చేస్తాయి. చూద్దాం పదండి, ఇంకా కొద్దిగా ఇంకా క్లోజ్లో చూద్దాము. ముందుకెళ్ళిన కొద్దికి ఇంకా ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. నిజంగానండి ఎలిఫెంట్స్ని మనం హోమ్ ఎలిఫెంట్స్ వేరుగా ఉంటాయి అన్నమాట. మనం తిరుపతిలో అలా చూసే అన్ని హోమ్ ఎలిఫెంట్స్ అయ్యి, ఇది వచ్చేసరికి ఫారెస్ట్ ఎలిఫెంట్స్. ఇదేంటంటే కొంచెం క్రూయల్గా ఉంటాయి అన్నమాట. వీటి కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. మామూలుగా ఏంటంటే ఈ టూరిస్టుల మీద కూడా ఈ అటాక్ చేస్తూ ఉంటాయి. చూద్దాం పదండి, ఇంకా అది చూడండి దూరం నుంచి కనిపిస్తున్నాయి, ఫ్యామిలీస్తో ఉన్నాయి అన్నీ కూడాను. ఆగేసరికి ఆగిపోయిందా? ఈ ఎలిఫెంట్ అయితే మా వ్యాన్ మీద అటాక్ చేసిందండి. అయితే వాళ్ళు ఇంకా వ్యాన్ని స్టాప్ చేసి వాళ్ళు పెద్ద పెద్దగా హార్న్స్ కొట్టిన తర్వాత కొంచెం ఇటు సైడ్కి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా వదిలేస్తే వ్యాన్ పడేసే స్టేజ్లో ఉందన్నమాట, అంత అగ్రెసివ్గా ఉంది. ఫైనల్గా అయితే టైగర్స్ అయితే కనిపించలేదండి. ఈ మామూలుగా ఇవన్నీ కనిపించినాయి అనమాట, ఎలిఫెంట్స్ కానీ అవన్నీ. అయితే ఇది యాక్చువల్గా ముడుమలై ఈ ఫారెస్ట్ ఇదనమాట. యానిమల్స్ కనిపించినాయి ఇంతవరకు అయితే. మేము ఫుల్ అయితే మాకైతే హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈరోజు ఈ ఫారెస్ట్ వీడియో అనమాట. మరి ఎలా ఉంది, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ని చూసి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మరి కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి. అండ్ వేరే మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను పెట్టబోతున్నాను. ఆ వీడియో కూడా మీరు తప్పనిసరిగా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.